దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక మిషన్ కాంపౌండ్లోని ఎంబీ చర్చిలో పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక మిషన్ కాంపౌండ్లోని ఎంబీ చర్చిలో పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని వారు అన్నారు. ఆర్డీఓ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిత్రే అలా పిఎస్సిఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి, దేవరకొండ ఎంపీపీ నల్లగస్ జాన్ యాదవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, చందంపేట ఎంపీపీ పార్వతి, మల్లేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, చందన్నపేట జడ్పీటీసీ బుజ్జి, చింతపల్లి ఎంపీపీ భవానీ, దేవరకొండ తహసీల్దార్ సంతోష్, కిరణ్, 8 మండలాల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. ఈ ప్రోగ్రాన్ని నడిపించవలసిందిగా మన పట్టణాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వాస్తవంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో మేము ఇన్వాల్వ్ చేసి పెట్టాలనుకోలేదు. కానీ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసర్ పెట్టే పరిస్థితి లేదా ప్రస్తుతానికి. ఎందుకంటే అది మొత్తం అధ్వానమైనటువంటి పరిస్థితి తీసుకుని ఆలోచన కూడా ఆర్డీఓ ఆఫీస్ అనుకున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ రావడం, వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడనే ఉంటే భోజనం కూడా చెప్పారు. అందరికీ భోజనాలు కూడా చేయవచ్చు అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సుమారుగా ఒక 150 మొత్తం కళ్యాణ షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు దాదాపు 150 మందికి ఇక్కడనే ఏర్పాటు చేసి వాళ్ళ భోజనం కూడా చేపించు. అందుకే అక్కడ ఆలస్యం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించడం. మీతో పాటుగా వారికి ఇప్పటికే ఎన్నికల కోడ్ అయింది. ఈ ఎన్నికల కోడ్ వరకు ఉన్నప్పుడు ఉంది. అవి ఎన్నికల కంటే ముందు వస్తున్నాయి. మనకు కొద్దిగా ఆలస్యం చేస్తే వాళ్ళకి చెక్కు పోతుందంటే చెక్కు డేట్ కూడా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కు కొరకు మళ్ళీ ఇక్కడ సెక్రటరీల చుట్టూ ఆర్డీఓ చుట్టూ తిరగవద్దని చెప్పి త్వరత్వరగానే ఇచ్చి వాళ్ళని చెప్పి ఆలోచనతో ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు అందరికీ చెక్కులు ఇచ్చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఆర్డీఓ గారికి చెప్తున్నాం, మీరు అధికారులందరికీ కూడా చెప్తున్నాం, మీకు ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు కానీ ఏ ఒక్క కారణం చేత మీరు మా కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు ఎమ్మెల్యేల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ తిరగవద్దు. మీరు దరఖాస్తు ఇచ్చింది అంటే మీరు ఎలిజిబుల్ ఉంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు మీకు మంజూరైపోతుంది. చెక్కులు తీసుకురావడానికి ఎమ్మెల్యే గారికి చుట్టూ తిరగవలసిన పరిస్థితి మీకు రాని అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. ఎందుకంటే ఒకవేళ ఏ కారణం చెందిన 1 గంట ఆలస్యమైనా ఈ క్యాంప్ ఆఫీసు
నేను అక్కడ ఉండేదానికంటే మీకు వచ్చేటోటి 10